షాడో బాక్స్. ఈరోజు మన షోలో షాడో బాక్స్ని ఓపెన్ చేసి బోల్డ్ అని ముచ్చట్లు మనతో మాట్లాడడానికి మన ముందుకు వచ్చేసింది మీ ఫేవరెట్ స్టార్ స్వప్న అలియాస్ అంటే మీ అందరి వెరీ వెరీ ఫేవరెట్ మోదకొండమ్మ. మరి తనతో మాట్లాడదాం, బోల్డ్ అని ముచ్చట్లు చెప్పేసుకుందాం. హాయ్ స్వప్న. హాయ్, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను, బాగున్నా. అంటే నా నోట్తో నేను చెప్పడం కన్నా చూసే ఆడియన్స్ తోటి అలాగే ఎదురుగా ఉన్న నీతో చెప్పిస్తే ఇంకా బాగుంటుందని చెప్పించాను. కాంప్లిమెంట్స్ చాలా రోజులు అయిందా అయితే తీసుకొని? కాంప్లిమెంట్స్ అంటే తీసుకుంటున్నాను ఈ మధ్య కంటిన్యూస్గా అలాగా. అంటే క్యారెక్టర్ బాగా క్లిక్ అయినట్టుంది. ఏంటి మోదకొండమ్మనా? ఎస్, మోదకొండమ్మ. అంటే అది వచ్చేసి పాడేరులో ఒక అమ్మవారి పేరు మోదకొండమ్మ. నా పేరు ఈ సీరియల్లో జీ తెలుగులో ముత్యాల ముగ్గులో మోదకొండమ్మ. కొండ అంటారు. కొండ నా భూమి నన్ను కొండ అంటుంది. అండ్ సీరియల్లో వచ్చేసి కొండమ్మ. అందరూ రెండు జడలే వేసుకొని అసలు కంప్లీట్ చేంజ్ స్వప్న. అంటే సీరియల్ పరంగా చూసుకుంటే అలా ట్రెడిషనల్ గా ఉంటాను, బయట ఎప్పుడు ట్రెడిషనల్ కూడా కాదు. కొండమ్మ క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉన్నావు అందులో. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బిఫోర్ నేను నీకు పరిచయము, దీనికన్నా ముందే నీకు పరిచయం ఉన్నాను. సో అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానో చెప్పాలి. అదే చెప్తాను, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వప్నని. అన్ని రకాలుగా చూసాను నేను, ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను కొన్ని క్యారెక్టర్స్ చూసాను, మూవీస్లో చూసాను, సీరియల్స్లో చూసాను. ఈ సీరియల్లో మాత్రం కానీ అసలు విపరీతమైన ఫ్యాన్స్ అయిపోయారు. ఎక్కడైనా మోదకొండమ్మ అంటే ఖచ్చితంగా గుర్తుపడుతున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట. నాకు తెలిసి లేడీస్ ఫాలో అవుతున్నారు, లేడీస్ కన్నా ఎక్కువ చిన్న పిల్లలు. ఎక్కడికన్నా వెళ్ళానంటే కొండక్క, పిల్లలైతే కొండక్క అంటారు ఆటోమేటిక్గా. అయిపోయాను. బయటికి వెళ్తే రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే మా ఊరు వెళ్ళాను, ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్ళాను. నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే. వచ్చాను అలా ఏదో నేను నార్మల్గా నా కోడలు ఫంక్షన్ ఉందని చెప్పేసి వెళ్ళాను అక్కడికి. మా అమ్మమ్మ ఇంట్లో తాళం పెట్టేసి లోపల పెట్టింది, బయటికి రానివ్వలేదు. ఎందుకు? ఫుల్ ఫ్యాన్స్. అసలు ఫుడ్ తినలేదు, ఏం తినలేదు నేను. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా వాళ్ళందరూ కూడా ఆ ఊరు వెళ్తే చెప్పారు ఏమంటే, కొండమ్మ మా ఊరమ్మాయి. నేను చిన్నప్పుడు పెరిగాను, నేను 6th క్లాస్ ఆ టైం వరకు అక్కడ ఉన్నాను. ఆఫ్టర్ 7th అంతా హైదరాబాద్లోనే. ఈవెన్ డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు 2 టైమ్స్ వెళ్ళి ఉంటాను, అంతకు మించి ఎప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ ఆ టైం వెళ్ళినప్పుడు నాకు అనిపించింది నేను ఏదైతే అనుకున్నానో అది సాధించేసాను. ఇయర్స్ నుంచి నువ్వు చేస్తున్నా కూడా ఈ సీరియల్ కి వచ్చినంత బ్రేక్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు కదా. సో హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బాగా ఎంజాయ్ చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, నా రిలేటివ్స్ హ్యాపీ, మా ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళందరూ. టు బి ఫ్రాంక్, నన్ను చూడగానే ఎవరైనా అనుకుంటారు అమ్మో ఇది చాలా డేంజరస్ క్యారెక్టర్. ఎందుకంటే నేను సీరియల్లో ఉన్నంత జోవ్లెస్గా అంత ఫ్రీగా బయట ఉండను. చాలా క్వైట్గా నా పని ఏంటో నేను చేసుకుంటాను. ఎవరైనా హాయ్ అంటే హాయ్ అంటాను, లేదంటే బాయ్ అండి అంతవరకు మాట్లాడతాను తప్పించి అందుకు మించి ఏదన్నా ఎక్కువ మాట్లాడితే ఎక్కడైనా ఫ్లోలో ఏమన్నా అంటానేమో, ఎవరైనా హట్ అవుతారేమో, వదిలే ఎందుకు, బయటికి వెళ్ళినా నా గురించి మంచిగా చెప్పుకోవాలి కానీ బ్యాడ్గా చెప్పుకోకూడదు అని ఒక థాట్ ఎప్పుడు. మా అమ్మ ఒకటే చెప్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకో, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. నువ్వు పెట్టుకునే అలవాటు నీకు లేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నా కూడా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాను. ఎవరైనా ఊరికే మా అన్నయ్య మా మమ్మీ మాట్లాడుకున్నా కూడా ఏం పని లేదా, ఎప్పుడు మాట్లాడుకుంటే ఉంటారా, పని చూసుకోవచ్చు కదా అంటారు. ఆ టైం మాట్లాడుకుంటే వాళ్ళని కూడా మాట్లాడదంటావా? అలా హ్యాపీ ఇప్పుడైతే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో అమ్మ, అన్నయ్య, నేను. నాన్నగారు? డాడీ లేరు, డాడీ ఎక్స్పైర్. 6 years అవుతుంది. అంటే కొంచెం తెలివి వచ్చాక. అంటే డాడీ పరంగా చెప్పాలంటే నన్ను ఎప్పుడు బయటికి పంపించలేదు మా డాడీ. చాలా ఇంట్లో నేను ఒక అమ్మాయి, మేము వచ్చేసి 3 members, అన్న, అక్క, నేను. అన్న, అక్క ఓకే. నా వరకు వచ్చేసరికి మా ఇంట్లో మా మమ్మీ అయినా, మా అన్నయ్య అయినా, మా అక్క అయినా, మా డాడీ అయినా ఎవరైనా సరే స్వప్న నా చిన్న కూతురు అని ఎవరు చెప్పరు, మా చిన్న కొడుకు అని చెప్తారు. గారాలు ఎక్కువ, ఫుల్ గారాబు. నాకు ఇది కావాలంటే అది వస్తుంది. ఒక్కొక్కసారి మేబీ నేను ఫ్లోలో ఇది బాగుంది అంటే మా అన్నయ్య కూడా కాస్ట్యూమ్ విషయంలో అయితే ప్యాంట్ షర్ట్లు అవి నేను ఏవి తెచ్చుకునేదాన్ని కాదు ఒకప్పుడు. ఇప్పుడంటే ఏదో ఓన్గా కొంచెం పాష్నెస్ వచ్చి డబ్బులు సంపాదించేసరికి బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వస్తుంది. కానీ ఇంతకుముందు మా అన్నయ్య తెచ్చేవాడు.
ఫ్రాక్స్ కానీ జీన్స్ టీషర్ట్స్ అలాంటివి అన్నయ్య తెచ్చాడు. అమ్మ వచ్చేసి అమ్మకి ట్రెడిషనల్గా ఉండాలి, డ్రెస్సెస్ వేసుకోవాలి, లంగావని వేసుకోవాలి. నాకు లంగావని అంటే చాలా కోపం, అసలు నచ్చదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ప్యాంట్ షర్ట్స్ వేసుకొని ఎక్కువ తిరుగుతాను. అవును, అంటే మామూలుగా బయట కూడా ఇలాగే ఉంటాను. ఇంట్లో ఉన్నా కూడా 3/4 వేసుకొని ఉంటాను. ఇప్పుడైతే రొటీన్గా డైలీ లంగావని వేసుకోవాలి, 2 జడలు వేసుకోవాలి. ఇప్పుడు నయం, ఇంతకుముందు సీరియల్ స్టార్టింగ్ లో ఫ్లాష్ పెట్టుకునేదాన్ని, పువ్వులు నచ్చకపోయేవి. పువ్వులు అంటే గుర్తొచ్చింది, నేను 10th క్లాస్ 9th 8th టైంలో మా అమ్మ మల్లెపూలు కొనేది బాగా. ఫ్లవర్స్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం. స్కూల్కి వెళ్ళినా పువ్వులు పెట్టి పంపిస్తుంది, ట్యూషన్కి వెళ్ళినా పువ్వులు పెట్టి పంపిస్తుంది. అప్పుడు 2 జెల్లే, మళ్ళీ అప్పుడు 2 జెల్లు. మా ట్యూషన్ సార్ నాకు పేరు పెట్టారు. 2 అమ్మాయిలు ఉండేవాళ్ళం, 2 పేరు స్వప్నానే. స్వప్న అనగానే 2 లేచేవాళ్ళం. నువ్వు కాదమ్మా కూర్చో అని నన్ను కూర్చోబెట్టేవాడు. ఒకవేళ అతనితో పోకుండా నేను లేచేదాన్ని, నాతో పోకుంటే అలా కాదని చెప్పేసి నాకు ఒక పేరు పెట్టాడు, మల్లెపూల స్వప్న. మల్లెపూల స్వప్న అనగానే ప్రెజెంట్ సార్ అని చెప్పేదాన్ని. అది ఒక 1.5 year 2 years. ఈవెన్ నేను ఎప్పుడన్నా గుర్తొచ్చి ఎలా ఉన్నారు సార్ అని మెసేజ్ పెట్టినా, హాయ్ చెప్పినా కూడా మల్లెపూల స్వప్న కదా అంటే, అమ్మో మర్చిపోలేదురా బాబు ఈ మల్లెపూలు అనుకునేదాన్ని. సో అలా అంత హ్యాపీగా ఉన్నాను. సో మీ ఊరు ఎక్కడ నుంచి, అంటే హైదరాబాద్ అయినా బాగుంది? లేదు, నేను గుంటూరు డిస్ట్రిక్ట్ మాచర్లలో పుట్టాను, పెరగడం అక్కడే. 6th వరకు అక్కడ చదువుకున్నాను. ఆఫ్టర్ 7th ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్. టోటల్ ఫ్యామిలీ అంతా ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. డిగ్రీ కంప్లీట్. ఓకే, గ్రాడ్యుయేషన్ అయిపోయాక మూవీస్లోకి వచ్చావా? గ్రాడ్యుయేషన్ అయిపోయాక రాలేదు నేను. ఇంటర్ 2nd year చేస్తున్నప్పుడు ఆ టైంలో నాకు అంటే నేను సెర్చ్ చేసుకోలేదు, నాకు ఒక అవకాశం వచ్చింది, అది యూజ్ చేసుకున్నా. ఇంటర్ 2nd yearలోనే మూవీ ఆఫర్ వచ్చిందా? లేదు, మన దూరదర్శన్లో అపూర్వ రాగాలు సమ్ సీరియల్, ఫస్ట్ సీరియల్ నాది. అది యాక్టింగ్ తెలియదు నాకు, మైనస్ అంటారో ప్లస్ అంటారో తెలియదు, ఏడవడం రాదు అసలు, ఏడవడం రాదు. ఇంట్లో కూడా నేను ఏడుస్తున్నావా నవ్వుతున్నావా అని కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. ఫస్ట్ సీనే వెళ్ళగానే డైలాగ్స్ ఇచ్చేసి ఏడవమన్నారు. సార్ నాకు ఏడవడం రాదు, గ్లిజరిన్ పెట్టారు, నా కళ్ళల్లో ఏదో పెడుతున్నారు, నా కళ్ళు పోతాయి, నేను ఒప్పుకోను, అలా ఇష్యూ చేశాను కొంతసేపు. సరే అని ఫస్ట్ ఛాన్స్ అలా వచ్చింది. ఇంకో విషయం చెప్పాలి, ఫస్ట్ ఛాన్స్లో నేను మాత్రమే వెళ్ళలేదు, నాతో పాటు నా అన్నయ్య కూడా వచ్చాడు. మా అన్నయ్య నేను ఇద్దరం 2 days చేసాం. మా అన్నయ్యకి వర్కౌట్ అవ్వలేదు, మా అన్నయ్య మానేశాడు. నేను మాత్రం ఆ సీరియల్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, చిన్న క్యారెక్టర్స్, అంటే మళ్ళీ స్టడీ పరంగా మనకి ప్రాబ్లం రాకూడదు కదా, అలా అని చెప్పి చిన్న 1 day 2 days 4 ఎవరన్నా లెంత్ క్యారెక్టర్ అయితే నేను చేయను అని చెప్పేసేదాన్ని. కొంచెం టెన్షన్, ఎందుకు అంటే మళ్ళీ చదువుకోలేనేమో, అంతలేదు ఎక్కువ రోజులు ఏడవాలని చెప్పి. నీకు ఏడవడం రాదు కదా? ఏడవడం రాదు, అదైతే ఇప్పుడు కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు కూడా భూమికి దెబ్బ తగిలిందంటే ఫస్ట్ భూమి కన్నా ఎక్కువ కొండం ఏడుస్తుంది. నేను అంటాను సీరియల్లో, ఇదేంటి సార్ భూమి దెబ్బకి తగిలితే నేను ఎందుకు ఏడవాలి సార్ అంటే, భూమికి ఏదైనా నువ్వు ఉండలేవు, నువ్వు తట్టుకోలేవు అంట. అది ఎంత క్లోజ్గా ఉంటామంటే మా సీరియల్ పరంగా కూడా అంత క్లోజ్గా ఉంటాము. ఏదైనా ఉన్నా షేర్ చేసుకోవడము. నేను నార్మల్గా ఏడవను, ఒకవేళ చాలా కంట్రోల్ చేసుకుంటాను, నాకు నేనే ఏదైనా ఉన్నా వెంటనే బయట పెట్టేయడం అలా చేయను. అంటే సీరియల్ పరంగా కానివ్వండి, లేదంటే నా పర్సనల్ ఇష్యూస్ అయినా కూడా, పర్సనల్గా కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కువ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, మా అన్నయ్య నేను తిట్టుకున్నా, మా అమ్మ నేను తిట్టుకున్నా, వెంటనే ఎవరికి చెప్పను, ఒక్కదాన్ని అలా కూర్చుంటాను, ఫోన్లో గేమ్స్ ఆడుతుంటాను. ఒకటి ఫోన్లో గేమ్స్ ఆడుతుంది, ఇది కంటిన్యూస్గా ఎవరితో మాట్లాడట్లేదు అంటే నా హట్ అయిపోయింది, ఇది ఏదో ప్రాబ్లంలో ఉంది, ఇష్యూలో ఉంది, అందుకే ఎవరితో మాట్లాడట్లేదు. ఆటోమేటిక్గా వస్తారు మా ఫ్రెండ్స్, ఏమ్మా గేమ్ ఆడుతున్నావా, అమ్మతో గొడవ పెట్టుకున్నావా, అన్నయ్యతో తిట్టించుకున్నావా, వచ్చేస్తారనమాట. అంటే దేవుడా అర్థమైపోయింది, కంట్రోల్లో ఉంటాను వీలైనంత వరకు. ఒక్కవేళ బార్డర్ దాటాను కంట్రోల్ అంటే ఏడవడం స్టార్ట్ చేసేస్తా, గట్టిగా ఏడ్ చేస్తా. అసలు ఎవరు ఇంకా ఎంత చెప్పినా కూడా ఆపలేను, కంటిన్యూస్గా ఒక ½ an hour ఏడ్చి ఎక్కిళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఒక్కొక్కసారి ఇంకా బయట ఫ్రెండ్స్ విషయంలో ఏదైనా హర్ట్ అయినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఏడుస్తాను, అమ్మని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తాను. మా మమ్మీ ఎవరేమన్నారు ఏంటి, మమ్మీకి ఫస్ట్ ఏం చెప్పను, ఇలా జరిగింది అని. కానీ మా మమ్మీకి ఏదైనా ఒక విషయం చెప్పకుండా చెయ్యాలి
చెప్పకుండా చేసేస్తాను అని ఫిక్స్ అవుతా. కానీ ఆటోమేటిక్గా వెళ్ళి ఇదేంటో నాకు తెలియదు, మమ్మీకి డాటర్కి ఉన్న రిలేషన్ అంటారా లేదంటే ఒక ఫ్రెండ్స్కి మధ్య ఉన్న రిలేషన్ అంటారో తెలియదు, వెళ్తాను. అమ్మ ఈరోజు ఈ విషయం అమ్మకి చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యి అలా ఉంటాను. మళ్ళీ వెళ్ళిపోయి అమ్మ ఇలా చేసిందిమ్మా, నందిక మాట్లాడలేదమ్మా, భూమి నాతో మాట్లాడలేదమ్మా, ఈరోజు వాళ్ళిద్దరే కలిసి కూర్చొని తిన్నారమ్మా, నన్ను పిలవలేదమ్మా, అమ్మకి చెప్పేస్తాను వెంటనే. ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటావు అయితే కలిసి తినకపోయినా? చెప్తాను, డైరెక్ట్గా అంటాను. నువ్వేమైనా నన్ను పిలిచావా తినడానికి, నన్ను పిలవలేదు కదా, నేను ఎందుకు రావాలి నీ దగ్గరకు, నువ్వే రా అని చెప్తారు. లేదా అంటే బాగా క్లోజ్గా ఉంటాం. ఎప్పుడన్నా వాళ్ళ మూడ్ ఆఫ్ ఉండి లేదంటే నాకు మూడ్ ఆఫ్ ఉండి అలా అయినప్పుడు కూడా అవి గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ మేము గేమ్స్ ఆడుకుంటాం మధ్య మధ్యలో. ఏంటంటే గేమ్స్ కూడా ఎలా ఆడుకుంటామంటే, ఇదిగో ఈ ఒక్కరోజు మనం ఏం చేయాలంటే అన్ని నిజాలే చెప్పుకోవాలి, అబద్ధాలు చెప్పుకోకూడదు అని ఒక చిన్న గేమ్ లాగా పెట్టేసుకొని, అసలు ఫస్ట్ రోజు నన్ను చూసినప్పుడు నువ్వేమనుకున్నావు, నిన్ను చూసినప్పుడు నేనేమనుకున్నా, ఇవన్నీ రివీల్ చేస్తూ బాగా మాట్లాడుతూ ఉంటాము. సో బాగుంటుంది, అందరు కలిసి మంచిగా ఉంటారు.